తెలంగాణ చరిత్రలోని ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు. అద్దంకి గంగాధర కవి ఎవరి కొలువులో ఉండేవాడు? ఇబ్రహీం కుతుబ్ షా. తెలుగు భాషకు తొలి వ్యాకరణం కవి జనాశ్రయం. 4వ ఆప్షన్ కవి జనాశ్రయం. శ్రీపర్వత స్వామి ఏ రాజవంశీయుల కులదైవం? ఇక్ష్వాకుల. శ్రీపర్వత స్వామి ఇక్ష్వాకుల కులదైవం. బుద్ధుణ్ణి దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖ ఏది? మహాయానం. తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చింది ఎవరు? పై వారంతా అఘోరనాథ్ చటోపాధ్యాయ, దస్తూర్ పోషాంగ్, ముల్లా అబ్దులకియా. తల్లి పేరుతో శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు. మొదటి శాంతమూరుడు. ఆన్సర్ మొదటి శాంతమూరుడు. పేష్కస్ అంటే ఏంటి? ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తు. నిజాం ఉల్ ముల్క్ మహారాష్ట్రలతో కుదుర్చుకున్న సంధి. పైవన్నీ మునిసిప్ సంధి, గ్యాంపు, వారణా సంధి, జురాయి సరాయ్. ఈ 3 సంధులు కూడా నిజాం ఉల్ ముల్క్ మహారాష్ట్రతో సంధి చేసుకున్నారు. ఏ నిజాం పరిపాలనా కాలంలో వహాబీ ఉద్యమం ప్రారంభమైంది? అఫ్జలుద్దౌలా. మీరట్లో తిరుగుబాటు ఏ రోజున ప్రారంభమైంది? 1857 మే 10. నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు రాచరికం అని వ్యాఖ్యానించింది ఎవరు? రావి నారాయణ రెడ్డి. ఇక్ష్వాకు అంటే అర్థం? చెరకు. గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం. నాసిక్. శర్మవర్మ గుణాఢ్యుడు ఎవరి ఆస్థాన కవులు? మాలోడు. మొఘల్ రాజపురం గుహలను ఎవరు నిర్మించారు? విష్ణుకుండినుడు. 1915లో సంఘ సంస్కార నాటక మండలి స్థాపించి హరిజనులతో నాటకాలు వేయించింది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. కాకతీయుల కాలంలో మంత్రులు, సేనాధిపతులు, రాజోద్యోగులందరూ ఏ వర్గానికి చెందినవారు? క్షత్రియ.
శాతవాహన కాలం నాటి వర్తకులు శార్దవాహనులు. ఇక్ష్వాకుల కాలంలో తలవర అంటే సేనాధిపతి సామంతరాజు. విజ్ఞాన చంద్రికా మండలి స్థాపన 1906. జస్టిస్ పార్టీ మౌలికంగా బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. ఆప్షన్ 3. హిందూ ధర్మ పరిషత్తు పేరిట 1925 ఏప్రిల్ 1న మత విషయక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు? రాజా ప్రతాపగిర్జీ. సుత్తనిపాతం ఏ మత గ్రంథం? బౌద్ధ మత గ్రంథం సుత్తనిపాతం. భట్టిప్రోలులో నివసించే ఏ జాతి బౌద్ధ మతాన్ని స్వీకరించింది? నాగులు. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది? మతిపాలపురం. హేతువాది ప్రాధాన్యత ఇచ్చే వాదం. కార్యకరణ వాదం. శుద్ధి ఉద్యమాన్ని చేపట్టింది. ఆర్య సమాజం. – 1975లో విధించిన ఎమర్జెన్సీ వల్ల ఏ పార్టీ ఆవిర్భవించింది? ఆప్షన్ 4 జనతా పార్టీ. శాతవాహన కాలం నాటి నిగమాలంటే పట్టణాలు. బైబిల్ను తెలుగులోకి అనువదించిన తొలి విదేశీయుడు జెబెక్ బార్. చౌరీ చౌరా సంఘటనతో ఆగిపోయిన ఉద్యమం. సహాయ నిరాకరణ. ఈ కింద పేర్కొన్న ఏ గ్రంథాల్లో వరంగల్ నగరాన్ని వర్ణించారు? క్రీడాగ్రహం. శాతవాహన అనంతర యుగంలో భూములను పక్కాలతో కొలిచి ఆయకట్టును వారిని ఏమనేవారు? రజ్జకుడు. గుడిసెలు కాలిపోతున్నాయి రచన ద్వారా జాతీయ పురస్కారం పొందినవారు? బోయి భీమన్న. హరిజన్ సేవక్ సంఘ్ ద్వారా రాజకీయ చైతన్యం తీసుకొచ్చినవారు? కోదాటి నారాయణరావు. శాతవాహన కాలం నాటి 12 బుద్ధనాట్య శిల్పాలు ఎక్కడ లభించాయి? కార్లే గుహలు. నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏంటి? మీర్ కమరుద్దీన్ ఖాన్. కర్ణిక శ్రేణి పూసిన శ్రేణులు ఎవరి కాలం నాటివి? ఇక్ష్వాకులు. బౌద్ధ శిల్పకళలో అంగాలు ఎన్ని? 4. కుతుబ్ షాహీలు ఏ సాంఘిక దురాచారం రూపుమాపడానికి ప్రయత్నించారు? సతీ సహగమనం.
బౌద్ధుల ప్రార్థనా మందిరం. చైత్యం. రాజనీతి గురించి వివరించిన గ్రంథం. సుమతి శతకం. ఎవరి కాలంలో నాగార్జునకొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది? ఇక్ష్వాకులు. శాతవాహనుల కాలంలో ఇత్తడి పనిచేసేవారి శ్రేణి. కాసకర. చందా రైల్వే ఆందోళన ఎవరి పరిపాలనా కాలంలో జరిగింది? మహమూద్ అలీ ఖాన్. భారతదేశాన్ని తన రెండో మాతృభూమిగా పేర్కొన్న మహిళ. అన్నీ బీసెంట్. గోల్కొండ ఏ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది? మద్రాసు. మహాపరినిర్యాణం అంటే? బుద్ధుడి మరణం. మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాటు నవాబు. అమరుద్దీన్. బయ్యారం శాసనం ఎవరి చరిత్రను గురించి తెలుపుతుంది? కాకతీయ.